టెక్నికల్ గా బీఆర్ఎస్ తోనే అంటున్నారు, కానీ ప్రాక్టికల్ గా కాంగ్రెస్ తోనే ఉన్నారు. 10 నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి మద్దతిస్తున్నారు. గెలిచిన వారు అధికార పార్టీతో అంటకాగుతుంటే ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పాలు నీళ్లలా కలిసిపోయారనుకుంటే పాత కొత్త నేతల మధ్య క్లాష్ పెరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కి ఆ 10 నియోజకవర్గాల్లో సమన్వయం ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. పాత కొత్త నేతల మధ్య పంచాయతీని న్యూట్రలైజ్ చేసేందుకు పిసిసి పెద్దలు రంగంలోకి దిగారా? పార్టీలో దీనిపై ఏం చర్చ జరుగుతోంది? ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ అనుభవాలు చూసి కూడా కాంగ్రెస్ మారలేదా అంటే అవుననే అనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో రోజు ఉప్పు నిప్పన్నట్లే రాజకీయం నడిచింది. అనేక చోట్ల నిత్యం రాజకీయ కుంపట్లు రగిలాయి. విపక్షాలను బలహీనపరిచేందుకు బీఆర్ఎస్ ఎత్తుగళ్లు తాత్కాలికంగా ఆ పార్టీకి కలిసి వచ్చినా ఎన్నికల్లో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో 2 తప్ప మిగిలిన వారంతా ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నా వారు తమవారే అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వర్గపోరు పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కి మద్దతిచ్చిన వారు బీఆర్ఎస్ అనర్హత అస్త్రం ప్రయోగించేసరికి యూ టర్న్ తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన వారి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో పార్టీ క్యాడర్ కూడా పాత వర్సెస్ కొత్త నాయకత్వంగా విడిపోయింది. రాజీ కుదర్చడానికి అధినాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కావడం లేదు. తాజాగా మున్సిపాలిటీ ఎన్నికల వేళ మరోసారి పాత కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిన వారికి పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కుదురుస్తామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన చేయాల్సి వచ్చింది. పటాన్చెరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేశారు. అక్కడి నుంచి గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. దీంతో 2 నేతలు 2 వర్గాలుగా విడిపోయారు. పటాన్చెరు నియోజకవర్గంలో కొంత భాగం జీహెచ్ఎంసీలో ఉంటుంది. మున్సిపాలిటీల్లో దాదాపు 100కు పైగా కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. కానీ ఆ నియోజకవర్గ క్యాడర్లో మాత్రం తమ నాయకుడు ఎవరు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నారు. దీంతో ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో ఉంది. తాజాగా తాను కాంగ్రెస్లో చేరి తప్పు చేశానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన పరోక్షంగా బీఆర్ఎస్కే పనిచేస్తున్నట్లు వినిపిస్తోంది. జగిత్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే టార్గెట్ గా ఆ సీనియర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గం వారికే టికెట్లు ఇవ్వాలని జీవన్ రెడ్డి పట్టుబట్టినా పని కాలేదు. సంజయ్ వర్గానికి ఎక్కువ బీఫారాలు ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అంతకుముందు గాంధీ భవన్లో జరిగిన నిజామాబాద్ లోక్సభ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొనడంపై జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మీటింగ్ ని జీవన్ రెడ్డి బాయ్కాట్ చేయడం చర్చగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ తేల్చేసిన సీఎం చొప్పదండి సభలో కూడా ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. మరోవైపు జగిత్యాలలో ఒరిజినల్ కాంగ్రెస్ రెబల్స్ కోసం జీవన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. దీంతో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది. భద్రాచలంలోనూ అదే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును మాజీ ఎమ్మెల్యే అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో తనకు తెలియకుండానే ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి వచ్చిన తన వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారంటోంది పొదెం వీరయ్య వర్గం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భద్రాచలం ఉప సర్పంచ్ విషయంలో 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న తెల్లం వెంకట్రావును టీపీసీసీ ఇల్లందు ఇన్ఛార్జిగా నియమించడంపైన చర్చ జరుగుతోంది.
బాన్సువాడ కాంగ్రెస్ లో పోచారం వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి ఫైట్ నడుస్తోంది. పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి పెత్తనాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు ఏనుగు రవీందర్ రెడ్డి. అక్కడ నిత్యం ఇసుక దందాపై పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మరోవైపు అక్కడ పోటీ చేస్తోన్న నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం పోచారం భాస్కర్ రెడ్డికి కాస్త ఇబ్బందిగా మారింది. ఏనుగు రవీందర్ కూడా మళ్లీ పాత గులాబీ గూటికి చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికతో గద్వాల కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన సరితా తిరుపతయ్య ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య ప్రోటోకాల్ వార్ సైతం నడిచింది. మున్సిపల్ ఎన్నికల్లో రెండు వర్గాలు ఎవరికి వారే అన్నట్లుగా పనిచేస్తున్నారు. పార్టీ బీఫారాలు రెండు వర్గాలకు దక్కాయి. ఇందులో కృష్ణమోహన్ రెడ్డి వర్గం పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా నియోజకవర్గంపై పట్టు కోసం బండ్ల సరిత వర్గాలు రెండూ గట్టిగా పోటీ పడుతున్నాయి. కాళీ యాదయ్య వర్సెస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భీం భరత్ అన్నట్లుంది చేవెళ్ల రాజకీయం. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మున్సిపాలిటీలో వర్గ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం ఇన్ఛార్జీలను రంగంలోకి దించింది. ఇక్కడ గులాబీ పార్టీ సత్తా చాటేందుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న ఇందిరా మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే కూతురు కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీగా ఉండడంతో కడియం పరోక్షంగా కాంగ్రెస్ లో రాజకీయాలు నడిపిస్తున్నారు. దీంతో ఇందిర నియోజకవర్గంలో తన వర్గాన్ని ప్రస్తుతానికి కామ్గా ఉంచారు. నియోజకవర్గంలో ఉన్న ఒక్క మున్సిపాలిటీపై పట్టు కోసం కడియం ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ బీఫారాలు పార్టీ మారిన ఎమ్మెల్యేలే దక్కించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్థానాల్లో అక్కడ ఓడిన వారికి ప్రాధాన్యమిస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఇది 10 అసెంబ్లీ స్థానాల్లో పాత కొత్త నేతల మధ్య వివాదాలతో పార్టీకి నష్టం జరగకుండా చూసేందుకు పీసీసీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయినా ఏ వర్గం కూడా వెనక్కి తగ్గడం లేదు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల వేళ తలనొప్పిగా మారిన పాత కొత్త నేతల పంచాయతీని కాంగ్రెస్ హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందో మరి. లో గుర్తులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.